హాయ్ ఫ్రెండ్స్, మీ అమ్మగారు నాన్నగారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ స్టోరీని స్టార్ట్ చేస్తున్నాం. ఈ స్టోరీ మనకు పంపించిన వారి పేరు పవిత్ర. అయితే పవిత్ర వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ కావడంతో వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. హ్యాపీగా వాళ్ళు వేరే ఊరికి వెళ్ళారు. అయితే వెళ్తూనే అదొక పాడుబడ్డ ఇల్లులాగా అనిపించింది. అనిపించినా కూడా రెంట్ తక్కువ అని వాళ్ళ నాన్న ఆ ఇంట్లో చేరిన కొన్ని రోజులు చాలా బాగానే అనిపించింది. అయితే ఒకరోజు సడన్గా వాళ్ళ అమ్మకి రాత్రి 12 ఆ టైంలో ఎవరో ఒక ఆడపిల్ల ఏడుస్తున్నట్టు వినపడింది. అది కూడా చాలా చిన్న పిల్ల. అదేంటి అలా వినపడిందని వాళ్ళమ్మ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ప్రతిరోజు రాత్రి 12 అవుతూనే ఎవరో ఆడపిల్ల ఏడ్చినట్టు వినపడేది. ఇది వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న పెద్దగా పట్టించుకోలేదు. పవిత్ర వాళ్ళ అమ్మకి మాత్రమే వినిపించేది సౌండ్. అయితే ఒకరోజు పవిత్ర రాత్రి 12కి నీళ్ళ కోసం లేచి ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతూ ఉంటే ఆ ఫ్రిడ్జ్ వెనకాల నుంచి ఎవరు పవిత్ర వైపే చూస్తున్నట్టు అనిపించింది. పవిత్రకి చాలా భయమేసి వెంటనే వెళ్ళి పడుకొని వాళ్ళ అమ్మకి జరిగింది చెప్పితే వాళ్ళ నాన్న నమ్మలేదు. కానీ ఒకరోజు వాళ్ళ నాన్న ఇంటికి లేటుగా వచ్చి డోర్ కొట్టాడు. డోర్ కొడతానే వెంటనే పవిత్ర డోర్ తీస్తేనే వాళ్ళ నాన్న ఎందుకో కిటికీలో నుంచి తన పక్కింటిలోకి తొంగి చూస్తే అక్కడి నుంచి ఎవరో చిన్న పిల్లోడు వాళ్ళ నాన్న వైపే చూస్తూ గట్టిగా నవ్వుతున్నాడు. అయితే విచిత్రం ఏంటంటే ఆ పిల్లోడు 2 చేతులు చాలా పెద్దవిగా ఉన్నాయి. కిటికీలో నుంచి బయటికి వాళ్ళ నాన్న వైపే వచ్చి గట్టిగా వాళ్ళ నాన్న గొంతు పట్టుకుంది. వాళ్ళ నాన్నకు అప్పుడు అర్థమైంది ఆ ఇంట్లో నిజంగానే దెయ్యాలున్నాయని. వాళ్ళ నాన్న వెంటనే ఎంతో భయపడుతూ పవిత్రాని వాళ్ళ అమ్మని లేపి కిటికీ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఇది ఏంటి ఇంత విచిత్రంగా ఉంది, ఇప్పుడే కదా ఆ దెయ్యం నా గొంతు పిసికింది అని వాళ్ళ నాన్న అన్నాడు. అంటే నేను మీకు అప్పుడే పవిత్ర వాళ్ళమ్మ, నేను మీకు రోజు చెప్తూ ఉన్నా, అయినా మీరు నమ్మలేదు. ఈరోజు బుద్ధి వచ్చింది కదా, ఇంకైనా ఇక్కడి నుంచి ఖాళీ చేద్దాం అని చెప్పి అనుకొని వాళ్ళు అలా అనుకుంటుంటేనే వాళ్ళ ఇంట్లో ఉన్న ట్యూబ్ లైట్లన్నీ పగిలిపోవడం స్టార్ట్ అయినాయి. పగిలి వాళ్ళ కాళ్ళ దగ్గర పడినాయి. చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది ఆ దృశ్యం. ఎలాగైనా తప్పించుకోవాలి, ఎలాగైనా ఈ ఊరినే వదిలి వెళ్ళిపోవాలి, తెల్లారితే చాలు అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఎలాగోలా మార్నింగ్ అయింది. పవిత్ర వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరూ కలిసి ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. మరిన్ని హర్రర్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. ఈ స్టోరీ మనకి పంపించిన వారి పేరు పవిత్ర. మరిన్ని హర్రర్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.